నంద్యాల జిల్లా చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో బాధితురాలు సుచిత్రను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు పరామర్శించారు. టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు కలువ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు బాధిత కుటుంబాన్ని కలిసి సంఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి జగన్ డైరెక్షన్లో రౌడీలా ప్రవర్తించారంటూ ఆరోపించారు. బాధితురాలు సుచిత్రకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చిన వైఎస్ జగన్ వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. వైసీపీ నాయకుల చేతిలో అవమానం ఎదుర్కొన్న సుచిత్ర కుటుంబానికి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించకుండా నిందితులకు అండగా నిలుస్తున్నారంటూ జగన్ పైన టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. తను బయటకు వస్తారు కదా సార్, లేడీస్ని తీస్తే ఫస్ట్ బయటకు వస్తారని వాళ్ళు అట్లా చేసినారు. 2000 మంది వచ్చినారు సార్. తనేమడి నేను అంతమందికి ఎంత చెప్పాలి సార్? నేను వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్తున్నాను. ఆర్డర్ రావడంలోనే మీరు బయట ఉండే మాట్లాడానని చెప్తున్నాను సార్. ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ బయట ఉండే మాట్లాడాను సార్, ఇంట్లోకి లేడీస్ ఉన్నాం కదా అని చెప్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ తోనే ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యే అంటే ఇంకా విచ్చలు పెడతాను. గొడ్డల పార్టీ అంటేనే తెలుసు ఏం ఏ విధంగా ఇంటర్ అయిపోయిందా? అసలు ఇప్పుడు అంతా